వారి ఇటీవల నాకు సార్ కూడా అమ్మ నాన్న గొప్పతనం గురించి ఆయన విన్నవించడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. అలాంటి నాకు సార్ గారికి నేను పాట పాడినప్పుడు ఆయన స్పందించినప్పుడు నాకు అప్పుడే అర్థమైపోయింది అమ్మ నాన్న గారంటే వారికి మీ అందరికీ తెలుసు. వారి నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు దివంగత, వారికి ఎంత ఉపయోగపడ్డారు, వారి జీవితానికి ఎంత తోడ్పడ్డారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు స్టార్ వేరు, నాకు సార్ స్టారు వేరు. ఎందుకంటానంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగాని కాకుండా ఆయన టాలెంట్తో ఆయన పైకి వచ్చారు. నాకు సార్ గారు ఆయన అద్భుతమైనటువంటి పాజిటివ్, పొగడ్డం కాదు ఇది, నిజం తమ్ముడు నేను చెప్తున్నా. ఒక పాజిటివ్ పర్సన్ నాకు సార్ని మీరు ఎప్పుడైనా చూడండి. బిగ్ బాస్లో ఆయన మాట్లాడేటప్పుడు మాకైతే మామూలు కాదు, చెమటలు ఎందుకు వచ్చేదంటే అంత ఫ్రాంప్ట్గా ఉంటారు. అలాంటి ఫ్రాంప్ట్నెస్ను, అలాంటి జెన్యూన్ని మనం అది నేర్చుకొని బయటకు వచ్చినాం, అది పాటించుకుంటాను. మాకు ప్రతి అడుగున నాకు సార్ గుర్తుకొస్తా అంటారు. మాకు ఇది నిజం, మనస్ఫూర్తిగా చెప్తాను అమ్మతోడు. అలాంటి నాకు సార్ నచ్చినటువంటి పాట అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారి, అమ్మ కడుపులో నా గడ్డవు, ఆమె గంటేనే నువ్వు బిడ్డవు, నాయనగిస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలవవు, ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు నీ దేహం యాడిదని, ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు, మరి ఆ విషయం మనకు తెలియకపోతే, వాళ్ళ విలువ అర్థం కాకపోతే బతుకున్న శవం అని నేను చాలా ఎమోషన్గా ఫీల్ అవుతా. అమ్మ నాన్న అందరం మనం బాగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటేనే మన జీవితం సార్థకత అయినట్టు. లేకపోతే మనం ఎంత సాధించినా, ఎంత ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసినా, మనం ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా వేస్ట్ అని నేను అంటా. ఈ సందర్భంగా అమ్మ నాన్నకు మరి ఈ యొక్క నా పాటను, అదే ఈ కార్యక్రమాన్ని నేను అంకితం ఇస్తూ, అదేవిధంగా అఫ్రోజ్ పాటను అందరూ నచ్చదే అనే పాట చూసి అందరూ నచ్చవలసిందిగా మనం చేసుకుంటూ వేదికను ఇంకా సరిపోయిందిగా సార్ ఇక చాలు సార్ అన్నట్టు.